నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? గురుగారు, మనం ఇందాకే ఇప్పుడు అమావాస్య శనివారం రోజున పుత్ర సంతానం ఉన్న వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి ఏంటి అనేది చాలా వివరంగా వివరించారు. ఇప్పుడు ఆడ సంతానం ఉన్న వాళ్ళకి ఏ విధమైన పరిహారాలు ఉంటాయి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే శుభం కలుగుతుంది చెప్పండి గురుగారు. తప్పకుండా. అంటే మనకి అయితే ఏదైనప్పటికీ కూడా రాసులు అన్నంత వరకు ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఒకటే. సో ఆయా రాసుల్లో ఎవరు పుట్టినా కూడా అది ఆడైనా మగైనా ఒకటే రాసు, వాటిని మనం విడదీయలేం. ఓకే. సో ఏళ్ళనాటి శని ప్రభావం ఏదైతే ఉంటుందో అదే కొద్దిగా మార్పు ఉండడానికి ఉంది. అంటే ఆడపిల్లలకి ఒక రకంగా శని వేధించడానికి, మగవాళ్ళని మరొక రకంగా వేధించడానికి కొద్దిగా వ్యత్యాసాలు కనపడతాయి అక్కడక్కడ. సో ఇక్కడ ఏ రకమైన వ్యత్యాసాలు ఉండటం అనేది కనుక చూసినట్టయితే కనుక సాధారణంగా స్త్రీలకి భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన అంటే పెళ్ళైతే వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇదే పెళ్ళి కాలేదు ఇంకా చిన్నపిల్లలు చదువుకుంటున్న వాళ్ళు ఉద్యోగాల కోసం అనుకుంటాం. సో వాళ్ళ చదువుల్లో కానీ తర్వాత వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఏదో విధంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే తను బాగా చదవగలిగే క్యాపబిలిటీ ఉన్న అమ్మాయి అనుకుందాం, కానీ కరెక్ట్గా పరీక్ష రాసే ముందే ఏదో నలత, ఏదో బద్ధకం. సో దానివల్ల కావాల్సిన ఫలితం రాలేకపోవటం అనేది. సో అందుకని ఆ రకంగా కొద్దిగా వాళ్ళ యొక్క బుర్రని ఆయన డౌన్ చేస్తాడు, బుద్ధిని. సో కొద్దిగా మందం, ఆ రకమైన స్థితి కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఒకవేళ తోడబుట్టిన వాళ్ళు ఉంటే, అది అన్నలు అవ్వచ్చు, అక్కలు అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే తోడబుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళతో టెంపరీగా గొడవలు వస్తాయి, కలహాలు, ఏవో రకంగా అబద్ధాలు అలాంటివి సృష్టించడానికి కూడా అవకాశం ఉంటాయి. ఇక తరచు ఎక్కువగా అంటే మగవారికి లాగా ఆపరేషన్ల దాకా ఒక్కోసారి వెళ్ళకపోయినా ఈ కాళ్ళకి సంబంధించిన కీళ్ళకి సంబంధించిన వాటిలో ఏదో రకమైన బాధ, నొప్పి. సో ఒకసారి ముళ్ళు గుచ్చుకోవచ్చు, ఒకసారి తాత్కాలికంగా రాయి గుచ్చుకోవచ్చు, కంకరాలు ఉంటాయి కదా, అవి గుచ్చుకున్న బోలంత నొప్పి ఉంటుంది. సో అలా ఆ రకంగా కాలికి కొంతవరకు బాధ, ఆ రకంగా ఇబ్బంది పడడానికి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత బాగా జాగ్రత్తగా ఆడవాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే కనుక, ఇది మామూలు నార్మల్గా చిన్నపిల్లలకు కాదు, పెళ్ళైపోయి కొంత ఇబ్బంది, ఒక్కోసారి తాత్కాలికంగా భర్తకి బాగా పెద్ద ఇబ్బందులు ఏర్పడడానికి ఉంటుంది. మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వైదొలగచ్చు, లేదా ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కోవచ్చు. సో అందుకని ఆడవాళ్ళకి కూడా పరిహారాలు అవసరం. అంటే కన్నె పిల్లలు అవ్వచ్చు, పెళ్ళై పిల్ల కావచ్చు, ఎవరికైనా సరే ఈ శని అనేది. అయితే మనకి పురుషుల యొక్క వీడియో వాళ్ళు చూసినా చూడకపోయినా మరి ఏ రాశుల వారికి ఇప్పుడు శని ఉన్నది ఒకసారి ఆడవాళ్ళ పరంగా కూడా మనం చెప్పుకుందాం. అంటే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఏళ్ళనాటి శని అనేది కుంభరాశి, మీనరాశి, మేషరాశి, ఇవి ఏళ్ళనాటి శని. అష్టమ శని అనేది సింహరాశి, అర్ధాష్టమ శని అనేది ధనుర్రాశి. ఇవి రాశుల వరకు. కానీ ఒక్కోసారి మన వ్యక్తిగత జాతకాల్లో కూడా శని నడుస్తూ ఉండొచ్చు. కనుక శని ఎవరిని ఏ రకంగా పీడిస్తాడు అనే దానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సో అందుకని ఏదైనప్పటికీ కూడా అందరికీ ఒకే రకమైన ప్రమాదం వస్తుంది రాదు అనేది మనం నిర్ధారించలేము. కానీ వస్తుంది అనేదానికి అంటే కీడించి మేలంచమన్నారు మన వాళ్ళు. సో అందరం బాగుండాలి, అందరి శ్రేయస్సు మనకి కావాలి. సో శని, అందుకని మనం శనికి సంబంధించినంత వరకు రెమెడీ చేసుకోవటం అనేది అవసరం. అయితే ఏ రకంగా చేయాలి అంటే కనుక ఈరోజు ఏ మాత్రం అవకాశం ఉన్నా పిల్లలు అంటే కన్నె పిల్లలు కావచ్చు, లేదా ఇంకా చిన్న పిల్లలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారికి దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది. కానీ శనికి నువ్వుల నూనె ప్రీతికరం కాబట్టి నువ్వుల నూనెతో దీపం పెట్టడం అనేది అవసరం. సో ఆ రకంగా ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు దగ్గర మొదల్లో దీపం వెలిగించి దానికి పసుపు కుంకుమ రాసి దీపం వెలిగించాలి. శని సంఖ్య 8 కాబట్టి 8 అని చెప్తున్నాం. సో అందుకని 8 ఒత్తులేసి
దీపం వెలిగించాలి ఆడపిల్లలు. ఒకవేళ మాకు రావి చెట్టు లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా ఏంటి రెమెడీ అనేది కూడా సాధారణంగా ప్రశ్నించడం అనేది సహజం. సో అలాంటి వాటికి మనం ఏం చేయొచ్చు అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఎక్కడైనా సరే మనకి ఈ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు రావి చెట్టు దగ్గరగా లేకపోతే మరి ఏం చేయాలి అనేది కదా. మన ఇంట్లో ఏదైనా సరే పువ్వులు పుయ్యని చెట్లు ఏవైతే ఉంటాయో, అంటే ఐ మీన్ క్రోటన్ చెట్లు, ఇలా అందం కోసం పెడుతుంటాం కదా, కలబంద చెట్టు, అది దానికి పువ్వులు ఉండవు. సో అలాంటి చెట్లు ఏవైతే ఉంటాయి, పువ్వుల చెట్లు పనికిరావు. తులసి కూడా పనికిరావు. నా ఏమంటాం మాది మారేడు పనికి వస్తుంది, బిల్వపక్షం, సో అది పనికి వస్తుంది. సో కానీ తులసి పనికిరాదు. తులసి ఎందుకంటే అది పూర్తిగా స్త్రీ స్వరూపం. సో అందుకని తులసి అనేది సహజంగా అందరింట్లో తులసి ఉంటుంది కదా, ఆ సందేహం వస్తుంది. రైట్. ఎందుకు తులసి వద్దు అంటే కనుక తులసి పూర్తిగా స్త్రీ స్వరూపంగా భావిస్తాం, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ఈ శని లక్ష్మి గారి సోదరి అంటే జ్యేష్ఠాదేవి ఆశ్రయించి ఉంటాడు. అందుకని జ్యేష్ఠాదేవి ఉన్నాయి, ఎవరికైతే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని ఉంటుందో వాళ్ళ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతుంటాయి, శుచి శుభ్రం లేకపోవటం అనేది ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడైనా మరొక సందర్భంలో మనం చెప్పుకుందాం. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే ఇది రావి చెట్టు. పైగా రావి చెట్టుని ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శనివారం పూట తప్ప వృత్తి రోజుల్లో రావి చెట్టును ముట్టుకోకూడదు. సో మీరు రావి చెట్టు గురించి ఏదైనా ఎప్పుడైనా మేము పరిహారాలు చెప్పినప్పుడు ప్రదక్షిణాలు చేయమంటాం. కొన్ని సందర్భాల్లో ప్రదక్షిణాలు చేయాలి కొన్ని కోరికల కోసం. అప్పుడు ముట్టుకోకుండానే దానికి చెయ్యాలి, ముట్టుకోకూడదు. కొందరు ఇలా తాకి దండం పెట్టు, అది ఒక శనివారం పూటే చేయాలి. వృత్తి రోజుల్లో మనం రావి చెట్టుని ముట్టకూడదు. సో ఇవన్నీ కూడా మీకు అదే మనం తర్వాత ఎప్పుడైనా చేసే జ్యేష్ఠాదేవి వీడియోలో వస్తాయి ఇవన్నీ. ఎందుకు శనివారం ముట్టుకోవాలి, మిగతా రోజుల్లో ఎందుకు ముట్టుకోకూడదు, ఇలాంటివన్నీ. సో అందుకని ఇక్కడ మనకి ఏదైనా సరే మన ఇంట్లో అందుబాటులో ఉన్న ఏదైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు నీళ్ళల్లో కొద్దిగా నీలి మందు అంటూ ఉంటాం కదా, బట్టలు ఉతకడానికి వాటికి వాడతాం కదా, లేదా సిరా ఉన్నా పనికి వస్తుంది. కొద్దిగా ఆ నీళ్ళలో నీలి మందు కానీ కొద్దిగా సిరా కానీ కలిపి ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అని 8 సార్లు అనుకుని ఆ నీటిని వదిలేయటమే. అంటే మొక్కలకి నీళ్లు పోసినట్టు అలా పోసేయటమే. సో అలా పోసేస్తే మనకి అది కూడా పరిహారమే. కనుక ఈ రకంగా తేలిగ్గా చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇంకొక చిన్న సందేహం గురుగారు, ఇందాక ఎవరైతే పుత్రరత్నాలు ఉంటారో వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఆడ సంతానం ఉన్న వాళ్ళు ఒకవేళ కొంతమందికి 2 కొడుకులు 1 కూతురు కూడా ఉంటారు కదా, వాళ్ళు 2 కలిపి చేసుకోవచ్చా పరిహారం? అంతేగా. ఇప్పుడు మరి ఆడవాళ్ళు ఆడపిల్ల వాళ్ళకి మనం ఎలాగో చెప్పాం కాబట్టి వాళ్ళు ఆ పరిహారం పాటిస్తారు. అంటే ఇప్పుడంటే ఒక సంతానానికి పరిమితం అవుతున్నారు, కానీ ఎక్కువ పాత రోజుల్లో అయితే కనుక ఒక ఆడ ఒక మగ ఉన్న ఇల్లులు కూడా కుటుంబాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. సో అయితే మళ్ళీ ఇక్కడ మీరు అడిగిన దాంట్లో మరొక మరి 2 కొడుకులు ఉంటే 2 చెయ్యాలనేది కూడా వస్తుంది. సో 2 కూతుళ్ళే ఉన్నా వాళ్ళ తరపున మనం వాళ్ళ చేత చేయిస్తున్నాం మనం. అందుకని 2 కొడుకులు ఉంటే 2 చేయాలి, 2 కూతుళ్ళు ఉంటే 2 చేయాలి. సో అలా చేసినప్పుడే వాళ్ళకు ఉన్న వ్యక్తిగతంగా ఉన్న దోషాలు పోవడానికి ఉంటాయి. సో అందుకని ఆ రకంగా ఆచరించాలి. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.